ఈరోజు ఆదిలాబాద్ మండల్ వైస్ ఎంపీపీ జంగు పటేల్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేసింది. ఎందుకంటే గతం నుంచి కూడా ఇప్పటి వరకు కనీసం కొన్ని రాష్ట్రాలల్లో కొన్ని దేశాలల్లో అధికారికంగా జరుపుతున్నారు. మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము అధికారికంగా ఎందుకు జరపలేరు? మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కదా ఆదివాసుల తరపున. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా కానీ అధికారికంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం జరుపుకోవాలనుకుని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఇప్పటి వరకు మన ఎన్నో సంవత్సరాలు అయినాయి, సంవత్సరం వచ్చి కానీ ఆదివాసులై మాత్రం అభివృద్ధి వెనుకనున్నది. కనీసం ఉన్నతందుకు ఇల్లు లేదు, మళ్ళీ తాగతందుకు నీళ్లు లేదు, లేకపోతందుకు మన పూడి పట్టలు భూములకు పట్టలు లేవు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడున్నా కానీ ఎవరైనా అధికారులు కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, కానీ దయచేసి మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, ఆదివాసులకు మాత్రము పరిస్థితి మాత్రము ఘోరంగా ఉంది. ఇటువంటి ఎన్నో మేము ఆదివాసీ ప్రపంచ దినోత్సవంలో మేము సభలలో చెప్తున్నాం, కానీ ఎక్కడికొంగు అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదివాసులు పటేళ్లు కావచ్చు, సార్మెడీలు కావచ్చు, జిల్లా మెడీలు కావచ్చు, విలేజ్ పైన ఆదివాసులు పటేల్ తాట మన మహిళలు కానీ పురుషులు కానీ మొత్తం జమాయి మన ప్రపంచ దినోత్సవం చేసి పెద్ద మొత్తానికి ఆదివాసులు 9 తెగల ఆదివాసులు పెద్ద మొత్తానికి వచ్చి కూడా మన ఆసిఫాబాద్ లో విజయవంతం చేస్తారనుకుని కూడా మేము మనవిస్తున్నాము. ఎందుకంటే కనీసము ఎక్కడెక్కడోళ్ళు మాత్రం వచ్చి అల్లు మాత్రం లాభాలు పొందుతారు. మాత్రం మా ఆదివాసులు మాత్రము బిఎడ్ చేసి ఉన్నారు, డిఎడ్ చేసి ఉన్నారు. మాత్రము ఆదివాసులు మాత్రము పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏ పదవులు వచ్చినా కానీ మాత్రము మన పోస్టులు కూడా కానీ మొన్న సిఐటి పోస్టులు కూడా కానీ ఆదివాసులు ఎందరు అప్లై చేసిన మాత్రము ఆ పోస్టులు కూడా ఐడి యువతాటు ఉన్నాయి, కానీ మాత్రము ఆ పోస్టులు కూడా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, ఆదివాసులకు మాత్రం చదువుకుంటారు తప్ప చదువుకుని మాత్రం ఇంటికుంటారు. మాత్రము గవర్నమెంట్ మాత్రం ఏవి కూడా మన తాట ఏవి మాత్రం సారా మన ఆదివాసుల తాట అందుతలేవు అనుకొని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కనీసము మన తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు గూడలల్లా రోడ్ చేస్తామంటే పారెట్టోళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఇప్పటి కూడా కానీ మన మారేగావు కానీ, హత్తిగుట్ట తిప్ప కానీ, అక్కడ మన వంకిడి కానీ, ఎక్కడన్నా కానీ జోడెన్గాడు కానీ, ఇక్కడ మన బాది మన వేల మండలు జునపాని కానీ ఆదివాసులకు మాత్రము అదే మాత్రము నాన్ ఏజెన్సీ ఉంటే అక్కడ గల్లీ వరకు రోడ్ అవుతుంది. ఆదివాసీ గూడలలో మాత్రము రోడ్ టైంలో మాత్రం లేకుంటే పారట్టులా ఆపుతారు, లేకుంటే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఆపుతారు. చెప్తున్నాం కదా, అదే మాదిరిగా మేము చెప్తున్నాము. ఆదివాసీ ప్రపంచ దినోత్సవము ఆగస్టు 9 రోజున ఉన్నది. ఆ రోజు మా పేద మనుషులు ఏవైతే డిమాండ్లు పెడతారో అవి డిమాండ్లు మాత్రము కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అవి మాత్రం ఖచ్చితంగా మన ఆదివాసులకు సహాయ సహకారము చేస్తారనుకొని మేము మన పోరాటం చేసి మన కుమ్రం భీం కావచ్చు, రామడిగోడు కావచ్చు, బిర్సముండ కావచ్చు, మన కుమ్రం సూరు కావచ్చు, అల్లు ఎట్లను మన హక్కుల కోసము మన చట్టాల కోసము అల్లు ఎట్లా పోరాటం చేసిల్లో ఆ విధంగా మనము ఎవరైనా సంఘాలు కావచ్చు, సంఘాలు బాగుండొచ్చు. ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, సంఘాలలో ఉన్న నాయకులు కూడా అందరు మనం కూడా కట్టుబడిగా ఉండి మనం పోరాటం చేస్తేనే కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మనకు అల్లు సాయం చేస్తారు. కానీ లేకుంటే ఒళ్ళ సంఘాలు అల్లు పడుకుని మాత్రము పోరాటాలు చేస్తే మాత్రం మా పోరాటాలు కొనసాగాయి అనుకుని చెప్తున్నాము. దయచేసి అన్ని ఒక్క సంఘాలకు అన్ని సంఘ నాయకులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, అందరూ ఒకటయ్యి మనము పోరాటం చేయాలా. పోరాటం చేస్తే మనకు అధికారులకు కూడా భయం ఉంటది, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ భయం ఉంటది. కానీ మనం ఒళ్ళ సంఘాలు పడుకుని అల్లు మనం పోరాటం చేస్తే మాత్రం అల్లు దంగరు. ఒకటే విజ్ఞప్తి, అన్ని సంఘాలు కలిసి కట్టుగా మనం అందరూ ఒకటై మనము పోరాటం చేయాలనుకుని సిద్ధంగా ఉన్నాం. అన్ని సంఘాలు కలిసి కూడా మనము పెద్ద ఎత్తున మనం ర్యాలీ చేస్తే గవర్నమెంట్ కూడా మనకు భయపడుతుంది. ఎవరైనా కానీ అన్ని సంఘాలు మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతి సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలకు చెప్తున్నా మనం ఒకటై అందరు కూడా మనము ర్యాలీ తీసి ఆసిఫాబాద్ పొలగరంకు మనము విజయవంతం చేయాలనుకుని మేము ముగిస్తున్నాం.